హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చానండి. వీళ్ళు ఇక్కడ టమాటా తోట పెట్టినారు. చూడండి ఎంత తోట అంటే తోట కాదు, మాకు ఇంటి ముందట కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది. అందులో ఈ టమాటా మొక్కలు అయితే వేసినారు. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయంటే అంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి. మంచిగా ఒక టమాటా మొక్కకి 1 కేజీ వరకు వస్తాయండి. అంత బాగా కాసింది మొక్కలైతే. దీనికి ఇంత బాగా కాయడానికి 2 రీజన్లండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ప్రతి మొక్కకి ఒక కట్టెను సపోర్ట్గా ఇచ్చినారు. అది నేల మీద కాకోకుండా ఈ విధంగా కట్టెను సపోర్ట్ ఇచ్చి దానికైతే పాకేలాగా చూసినారండి. ప్రతి దానికి కట్టెను పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ గేదెలు బాగున్నాయి. గేదె పేడ, మాగిన పశువుల ఎరువు అయితే ఇచ్చి ప్రొద్దున మధ్యాహ్నము ప్రొద్దున సాయంత్రం అయితే వాటర్ పడుతూ ఉన్నారంట. అంతే, ఇంకా అంతకు మించి ఏం జాగ్రత్తలు తీసుకోలేదు. చూడండి ఒక్కొక్క మొక్కకి 1 కేజీ పైనే ఉన్నాయండి. దగ్గరగా వీటిని హార్వెస్ట్ చేసినట్లయితే దగ్గరగా ఒక 5 కేజెస్ వస్తాయి ఒక 5 మొక్కలకి. అంత బాగా కాసింది. సో టమాటా మొక్కలను ఈజీగా పెంచొచ్చు. విత్తనం మంచిదైతే అంత బాగా కాస్తాయండి. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం నారు పోసుకొనైనా మనం మొక్కలను నాటుకోవచ్చు, లేదంటే విత్తనాల ద్వారానైనా కానీ మొక్కలను నాటుకోవచ్చు. ఇక్కడ చూడండి కచ్చవి ఎంత బాగున్నాయో, గుత్తులే కాసిందండి. అసలు ఇది ఇంకా లాస్ట్ వచ్చిందంట. స్టార్టింగ్లో అయితే ఆకులు కనబడకోకుండా కాసినాయి అంటనండి మొక్కలకి ఈ టమాటాలు. నేను కూడా మా ఇంట్లో అంటే బెంగళూరులో పెట్టాను, కానీ ఇంత బాగా అయితే రాలేదు క్రాప్. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.